ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఈరోజు టీటీడీ అధికారులందరితో మైన్యూట్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టెంపుల్ పరిసరాలు, కళ్యాణ వేదిక, దానికి సంబంధించిన పరిసరాలు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏ వర్క్స్ చేయాలి. సో గత సంవత్సరంలో జరిగిన బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు పెరుగుతారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా పిలిగ్రిమ్స్కి కావాల్సిన త్రాగునీరు సదుపాయాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి, అన్నప్రసాదాలు, తర్వాత అందరూ కూర్చోవడానికి సిట్టింగ్ గ్యాలరీసు, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్స్, వీటన్నిటి మీద కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేసేదానికోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పాము. ఇంకా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు శ్రీరామనవమి వెరీ ఇంపార్టెంట్. శ్రీరామనవమి రోజు గతంలో సుమారుగా 53,000 మంది భక్తులు వచ్చారు. ఈసారి ఇంకా దానికి 20% అడిషనల్గా ఫెసిలిటీస్ చేయాలని చెప్పాను. అదేవిధంగా ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. ఆ వాహనాలకు సంబంధించి ప్రత్యేక అరేంజ్మెంట్స్, దాంతోపాటు శ్రీ సీతారామ కళ్యాణానికి సంబంధించి ఆ స్టేట్ ఈవెంట్ రోజు ఏమేమి ఏర్పాటు చేయాలనే దాని మీద అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటి నుంచి సీరియస్గా వర్క్ చేయడం జరుగుతుంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ చేసుకునేసి అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు మంచిగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఎక్స్క్లూజివ్గా మనము అన్నదానానికి సంబంధించి ఏమేమి చేస్తారు, ఇంజనీరింగ్ ఏమేమి చేస్తారు అనేది కూడా కన్సర్న్ ఆఫీసర్స్ ఇప్పుడు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర.